హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యజ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఇంతకీ నా పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నారా? ప్రతి వీడియోలో నేను నా ఫ్రెండ్ అంటాను కదా, తినేనండి నా ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున తిని మీకు పరిచయం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే నా స్వీటెస్ట్ డెవిల్ అండి. ఈ వీడియో వచ్చేసరికి నాకు కొంచెం స్పెషల్ అని చెప్తాను, ఎందుకంటే నా ఫ్రెండ్తో నాకు ఇష్టమైన టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నాకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో తీయడం జరిగింది. అప్పుడెప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేసాం, స్టార్టింగ్లో కాకాని టెంపుల్కి వెళ్ళామండి. మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికో కాదండి, మనకి గుంటూరులో ఎన్జిఓ కాలనీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఎప్పటి నుంచో వెళ్ళాలని కోరిక, ఫైనల్గా ఆ కోరిక అనేది నాకు ఇవాళ తీరింది. మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతారండి, బట్ కొందరు మాత్రమే ఆ పరిచయం దాటి కుటుంబంలో మారిపోతారు. అలా మారిపోయింది మా ఫ్రెండ్షిప్ కూడా. 2009లో ఒక చిన్న గొడవతో స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ అన్నది స్టిల్ ఇప్పటికీ అలా కంటిన్యూగా ఉందండి. ఇంకా అలా మెమరీస్ అన్నీ మాట్లాడుకుంటూ మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యాము. మనకి టెంపుల్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ కృష్ణుడు అయితే మనకి నాగపాము పడగల మీద నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తారండి. చూడటానికి చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా అండి నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా పాజిటివ్ వైబ్తో ఉందండి. నాకు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేవారు కూడా మొత్తం చాలా ప్లెజెంట్గా, చాలా పాజిటివ్గా అనిపించింది. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే ఈ టెంపుల్కి వెళ్ళి కాసేపు అలా కూర్చున్న చాలండి, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి జగన్నాథ స్వామి అండ్ అలాగే రాధాకృష్ణులు కూడా మనకి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి. అసలు నేనైతే మెయిన్ వెళ్ళిందే రాధాకృష్ణులు అండ్ జగన్నాథ స్వామిని చూడడానికి. అండ్ అలాగే ఈ టెంపుల్లో మనం లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో పక్క వచ్చేసరికి మనకి వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో ఒక్క చోటే మనం 3 అవతారాలను అయితే చూడొచ్చండి. నాకైతే నేను ఎంతగానో వెయిట్ చేసినందుకు ఆ టెంపుల్కి వెళ్ళినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ మనకి జపమాల కూడా ఇస్తారు. సో మనస్ఫూర్తిగా మనసులో ఆ స్వామిని తలుచుకుంటూ మనమైతే జపం చేసుకోవచ్చు. నిజంగా అంటే అది చేసినంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అలాగే ఇక్కడ మనకి హారతి ఇచ్చే టైం కూడా అయింది కాబట్టి మేము హారతి ఇచ్చే వరకు కూడా ఉన్నామండి. అండ్ ఈ చిన్న సన్నివేశాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇంకా వీడియో తీశానండి, హారతి ఇచ్చేది. అండ్ ఓవరాల్గా టెంపుల్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. మనకి ఇటు పట్టాభిపురం సైడ్ ఎన్జిఓ కాలనీలో ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. ఖచ్చితంగా వెళ్ళని వాళ్ళు ఎవరు ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. నిజంగా ఇంకా అలా కాసేపు టెంపుల్లోకి వచ్చామని ఇంకా ప్రసాదం తీసుకొని మేమైతే బయలుదేరామండి. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ఒక మాట అయితే చెప్తానండి, నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఒకరి కోసం ఒకరు మార్చుకోవడం కాదండి. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ నిలబడేది నిజమైన ఫ్రెండ్షిప్ అండి. లైఫ్లో వాల్యుబుల్ గిఫ్ట్ అంటే ఏదైనా ఉందంటే అది ఒక నిజమైన ఫ్రెండ్షిపే అండి. ఎందుకంటే మనకి పుట్టుకతోనే దేవుడు అన్ని రిలేషన్స్ ఇస్తారండి. ఒక ఫ్రెండ్ అనే రిలేషన్ మాత్రం మనకి చూస్ చేసుకోవడానికి చాయిస్ ఇస్తారు. సో అలాంటప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ని డిసైడ్ చేసుకుని అయితే మన చేతిలో ఉంటుంది. నా లైఫ్లో ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఇదేనండి. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఎవరంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అది ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు చూపించంటే అది డెఫినెట్గా నన్ను చంపేస్తుంది. అందుకనే ఫేస్ సైడ్ చేశాను. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.